హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మహేంద్ర అప్పుడే ఇంటికి రీచ్ అవుతారు. భద్ర అలా లేచి ఇంకా మహేంద్రతో ధరణి వచ్చిన విషయం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి భద్ర, ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు, నాతో ఏమైనా చెప్పాలా అని అడుగుతారు మహేంద్ర. అంటే సార్, మిమ్మల్ని కలవడానికి ధరణి మేడం వచ్చారు సార్ అని అంటారు భద్ర. వాట్, ధరణి వచ్చిందా? మరి ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతారు మహేంద్ర. అంటే వాళ్ళ భర్త శైలేంద్ర గారు వచ్చి తన్ని తీసుకువెళ్ళిపోయారు సార్ అని అంటారు భద్ర. ధరణి సడన్గా ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు అని ఆలోచనలో పడతారు మహేంద్ర. అంటే సార్, వసుధార మేడంని కలవడానికే ధరణి మేడం వచ్చానని చెప్పారు సార్. మీ దగ్గరికి వస్తే వాళ్ళ అడ్రస్ తెలుసుకుందామని అని అంటాడు భద్ర. ఓ అవునా అని ఆలోచనలో పడుతూ, ఒకవేళ ధరణితో పాటు శైలేంద్ర ఉంటే శైలేంద్ర కూడా వసుధారాన్ని కలవడానికి వెళ్తాడు. అక్కడ రిషిని చూస్తాడు. అప్పుడు రిషికి ఇంకా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎలా అయినా వాళ్ళని ఆపాలి అని ధరణి వాళ్ళ ఇంటికి, శైలేంద్ర వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు మహేంద్ర. మనసులో భద్ర అనుకుంటాడు, ఈయన ఇంతలా ఆపాలని ట్రై చేస్తున్నాడంటే ఖచ్చితంగా రిషి అక్కడే ఉండి ఉంటారు. అందుకే వీళ్ళు ఇంత టెన్షన్ పడుతున్నారు. వసుధారా మేడం కూడా అంతలా టెన్షన్ పడింది. ఖచ్చితంగా రిషి అక్కడ ఉంటే నేను అనుకున్న పని పూర్తవుతుంది అని మనసులో అనుకుంటూ ఇంకా బయలుదేరుతాడు ఒక ప్లేస్కి భద్ర. ఇది ఇలా ఉండగా రిషికి భోజనం తీసుకువస్తుంది వసుధారా. వసుధారా, ఇప్పుడు నాకేమీ వద్దు అని అంటాడు రిషి. సార్, ఇలా మీరు భోజనం చేయకపోతే ఇంకా ఇంకా నీరసంగా అవుతారు సార్. లేవండి సార్, లేచి భోజనం చేయండి అని భోజనాన్ని ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది వసుధార. రిషి ప్రేమగా వసుధార వైపు చూస్తూ ఉంటారు. అప్పుడే చక్రపాణి, అమ్మా వసమ్మ, అల్లుడు గారు భోజనం చేస్తున్నారా అని అడుగుతారు. చేస్తున్నారు నాన్న అని అంటుంది వసుధార. అది కదమ్మా, ఎన్నాళ్ళని పాపం రిషిబాబు కూడా ఇలా ఇంట్లోనే ఉంటారు. కాస్త అల్లుడు గారిని బయటికి తీసుకువెళ్ళమ్మా అని అంటారు చక్రపాణి. అంటే నాన్న, ఈ టైంలో సార్ని బయటికి తీసుకువెళ్ళడం అంత మంచిది కాదేమో అని అంటుంది వసుధార. అది కాదమ్మా వసుధారా, పాపం అల్లుడు గారు ఎంతో కష్టపడుతున్నారు. కనీసం లేచి కూర్చునే స్థితిలో కూడా లేరు. అలాంటి వారికి ఎప్పటి నుండో చాలా మైండ్ అంతా చాలా గజిబిజిగా, గందరగోళంగా, చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. వారికి ఒత్తిడి తగ్గాలి అంటే ఖచ్చితంగా మీరు అలా బయటికి వెళ్ళొస్తే మీకు ఎలాంటి ప్రమాదం ఉండదమ్మా. ఎందుకంటే ఇది పల్లెటూరు. ఇక్కడ నేను ఉంటున్నానని మన ఇంట్లో వాళ్ళకే చాలామందికి తెలీదు. అలాంటిది రౌడీలు ఇక్కడికి వచ్చే అవకాశమే లేదు. ఒకవేళ వచ్చినా నా ప్రాణాన్ని అడ్డొస్తాను. ఖచ్చితంగా మీరు కాసేపు బయటికి వెళ్ళండి అని చక్రపాణిని ఇంకా వసుధారాని రిషిని బయటికి పంపిస్తాడు. రిషి కూడా ఇంకా వసుధార లోపలికి వచ్చేసరికి, వసుధారా బయటికి వెళ్దామా అని అంటాడు. సార్ అని అంటుంది వసుధార. అవును వసుధారా, ఇంట్లోనే ఉండి ఉండి కాస్త మైండ్ అంతా డిస్టర్బ్డ్గా ఉంది. అలా బయటికి వెళ్ళి వస్తేనా బాగుంటుందేమో అని అంటాడు రిషి. ఓకే సార్, ఇప్పుడే కార్ రెడీ చేస్తాను అని ఇంకా కారులో కూర్చుంటుంది వసుధార. వసుధార, ఒక్క నిమిషం, నేను డ్రైవ్ చేస్తాను అని అంటాడు రిషి. సార్, మీరు అసలే అని అంటుంది వసుధార. పర్లేదు వసుధార, నేను డ్రైవ్ చేస్తాను అని ఇంకా రిషి డ్రైవ్ చేస్తూ అలా ఇంకా డ్రైవ్కి వెళ్తారనమాట వసుధార అండ్ రిషి. ఇది ఇలా ఉండగా వసుధార రిషి చాలా హ్యాపీగా ఇంకా జాలీగా ఇంకా బయటికి బయలుదేరుతారు. అప్పుడే వసుధారాకి ఒక గుడి కనిపిస్తుంది. ఆ గుడిని చూడగానే కార్ ఆపమంటుంది వసుధార. సార్, చూసారా అమ్మవారు, దేవుడికి నమస్కరించుకొని చాలా రోజులైంది సార్. నేను వెళ్ళి నమస్కరించుకుంటాను సార్ అని ఇంకా వసుధార రిషి ఇద్దరు గుడిలోకి వెళ్తారు. గుడికి వెళ్ళి అర్చన చేయించుకొని ఇంకా అలా పూజ మొత్తం కంప్లీట్ చేస్తుంది వసుధార. రిషి కూడా ఇంకా అలా సైలెంట్గా ఉంటాడు. సార్, మీరు కనబడట్లేదని నేను పడిన టెన్షన్, అసలు ఇప్పటికీ నాకే చాలా భయం వేస్తుంది. మీరు నాకు కనిపించారు, మన ఇద్దరం ఒకే చోట ఇలా కలిసి కూర్చున్నాం. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. ఇంకెప్పుడు ఎవరి చెడు దృష్టి మీపై పడకూడదు. మీరు సంతోషంగా ఉండాలి సార్ అని వసుధార పాపం రిషిక్తో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మహేంద్ర ఇంకా వెళ్తాడనమాట శైలేంద్ర వాళ్ళ ఇంటికి. అప్పుడే ఇంకా దేవయాని ఉంటుంది. ఏంటి మహేంద్ర, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతుంది. వదిన గారు, నేను మీ గురించి రాలేదు, ఒకసారి ధరణితో మాట్లాడాలని వచ్చాను అని అంటారు మహేంద్ర. ధరణితోనా? ఇప్పుడు తనతో నీకేం పని అని అడుగుతుంది దేవయాని. ఒకసారి పిలిపిస్తే మాట్లాడతాను అని అంటారు. ధరణి లేదు, ధరణి మా వారు కలిసి వసుధారాన్ని చూడ్డానికి వెళ్ళారు అని అంటుంది దేవయాని. అవునా అని ఆలోచనలో పడతారు మహేంద్ర. అవును, నిజంగా
వాళ్ళు చూడడానికే వెళ్ళారు. అయినా నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి అని అంటుంది దేవయాని. ఇంక వెంటనే అక్కడి నుంచి బయలుదేరుతాడనమాట మహేంద్ర. అప్పుడే ఇంక మనసులో శైలేంద్ర అనుకుంటాడు, మోమ్ చూడొకసారి, బాబాయ్ కళ్ళల్లో ఎంతో టెన్షన్ కనబడుతుంది. ఈ టెన్షన్కి కారణం వసుధారానా లేకపోతే రిషినా అని అడుగుతాడు శైలేంద్ర. ఏమో నాన్న, నాకు అదే అనిపిస్తుంది. మహేంద్ర ఇంత టెన్షన్ పడుతున్నాడంటే ఖచ్చితంగా రిషి కూడా అక్కడే ఉండుంటాడేమో అని అంటుంది దేవయాని. అదే నిజమై ఉంటుంది మోమ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక ప్లాన్ వేస్తాడు శైలేంద్ర. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఫణీంద్ర అండ్ ధరణి చక్రపాణి వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు. చక్రపాణి అల్లుడు కూతురు వచ్చేసినట్టున్నారు అని ఇంకా అలా డోర్ తీసేసరికి అక్కడ ఫణీంద్ర అండ్ ధరణి ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు చక్రపాణి. బావగారు, మా రండి లోపలికి రండి అని చెప్పి లోపలికి వెల్కమ్ చేస్తారు. చక్రపాణి గారు ఎలా ఉన్నారు అని అడుగుతారు ఫణీంద్ర. నేను బాగున్నానండి అని అంటారు చక్రపాణి. అంటే వసుధార మీకు ఆరోగ్యం బాగోలేదని చెప్పింది, అందుకే నేను వచ్చాం పలకరించడానికి. మీరంతా ఇప్పుడు క్షేమంగానే ఉన్నారా అని అడుగుతారు. ఓ, వసమ్మ అలా చెప్పిందా అని మనసులో అనుకుంటూ, పర్లేదు బావగారు, మందులు వాడుతున్నాను, నా ఆరోగ్యం కుదుట పడుతుంది అని పాపం అబద్ధం చెప్తారు చక్రపాణి. బాబాయ్ గారు, ఇంతకీ వసుధార ఎక్కడా అని అడుగుతుంది ధరణి. ఇప్పుడే వసమ్మ అల్లు అని చెప్పి ఆగిపోతారు చక్రపాణి. ఏంటి అని ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అంటే వసమ్మ ఇప్పుడే వస్తానని బయటికి వెళ్ళింది, నాకు మందులు తీసుకురావడానికి వెళ్ళింది అని చెప్తారు. ఓ అవునా, వసుధారాని కలిసే వెళ్దాం, వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం అని చక్రపాణి ఇంకా చెప్పినా వెయిట్ చేస్తూ ఉంటారు ఫణీంద్ర అండ్ ధరణి. ఇది ఇలా ఉండగా రిషి వసుధార ఇంకా హ్యాపీగా కారులో మాట్లాడుకుంటూ ఉంటారు. సార్, నాకు ఒక చిన్న కోరిక, మీరు నాకు సీట్ బెల్ట్ పెడతారా అని అడుగుతుంది వసుధార. అంటే వసుధార అని చెప్పి ఇంకా రిషి అయితే పెట్టడానికి ట్రై చేస్తాడు. కానీ పాపం రిషికి చెయ్యి కొంచెం ఫ్రాక్చర్ అయ్యేసరికి పాపం పెయిన్ వస్తుంది రిషికి. సార్ వద్దు సార్, మీరు పెడతానన్నారు, నాకు అదే చాలా హ్యాపీ అని అనేలోపు కొన్ని లెటర్స్ అయితే కింద పడతాయి. ఇంక అందులో జగతి మేడం రాసినది లాస్ట్ లెటర్ కూడా అందులోనే ఉంటుంది. సార్, మీకు గుర్తుందా, ఇవి ఆ రోజు పాండ్యన్ మనకి ఇచ్చాడు, చాలా లెటర్స్ వచ్చాయి సార్, ఇవి అప్పుడు చదవలేదు అని అంటుంది వసుధార. అవును వసుధార, అప్పుడు పనిలో పడి చదవలేదు అని అంటారు రిషి. పోనీ ఇప్పుడు చదువుతారా సార్ అని అంటుంది వసుధార. లేదు వసుధార, ఇంట్లో చదువుదాం, ఎలాగో ఖాళీగానే ఉంటున్నాను కదా అని అంటాడు రిషి. ఓకే సార్, ఇంటికి వెళ్దాం, చాలా ఆలస్యమైంది అని చెప్పి ఇంటికి రీచ్ అవుతారు రిషి వసుధార. ఇంకప్పుడే వస్తున్న ఫణీంద్ర అండ్ ధరణిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధార. రిషి అని ఫణీంద్ర ఇంకా రిషిని వెళ్ళి హక్ చేసుకుంటారు. రిషి కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. పెదనాన్న అని అంటాడు రిషి. రిషి, ఎలా ఉన్నావు నాన్న? ఆ దెబ్బలేంటి? అమ్మ వసుధారా, నువ్వు కలిసింది రిషినా అని అంటారు ఫణీంద్ర. అవును రిషినే సార్ అని జరిగిందంతా చెప్తుందనమాట వసుధార. ఇలా రౌడీలో అటాక్ చేయడం, అందుకే చక్రపాణి ఇంటికి తీసుకురావడం, ఇవన్నీ జరిగిందంతా చెప్తుంది వసుధార. ఆలోచనలో పడతారు ఫణీంద్ర. సార్, అందుకే మీతో ఆ రోజు ఫోన్లో కూడా రిషి సార్ నా దగ్గరే ఉన్నట్లు నేను చెప్పలేదు, ఎందుకంటే రిషి సార్ ఇక్కడ ఉన్నారని ఎవరికి తెలిసినా ప్రమాదమే, ఇప్పట్లో మనం ఎవరిని నమ్మలేం సార్ అని అంటుంది వసుధార. నువ్వు చెప్పేది నిజమేనమ్మా, వాళ్ళు నీ ప్రతి కదలికని గమనిస్తున్నారంటే ఖచ్చితంగా మనకి తెలిసిన వాళ్ళే అయ్యుండే అవకాశం ఉంటుంది. రిషి, నువ్వేమీ కంగారు పడద్దు నాన్న, నువ్వు రెస్ట్ తీసుకో, పూర్తిగా కోలుకున్నాకే నువ్వు తిరిగి మళ్ళీ సిటీకి రా, అర్థమైందా అని అంటారు ఫణీంద్ర. ఓకే పెదనాన్న అని అంటాడు రిషి. అమ్మ వసుధార, నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి ఇంకా వసుధారాని సపరేట్గా తీసుకువస్తారు. ఏంటి మావయ్య అని అంటుంది వసుధార. చూడమ్మా వసుధార, రిషిని చాలా జాగ్రత్తగా చూసుకో, ఇంట్లో జరుగుతున్న గొడవలేవి రిషికి చెప్పొద్దు, ఎందుకంటే ఒకవేళ మహేంద్ర ఇంకా శైలేంద్రని అనుమానించాడు, ఈ విషయాలన్నీ చెప్తే పాపం రిషి తట్టుకోలేడు. అది మాత్రమే కాదు, నువ్వు ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉండాలి. రిషి ఇక్కడ ఉన్నాడనే విషయం నేను ఎవరితో చెప్పను, సరేనా అని అంటారు ఫణీంద్ర. థ్యాంక్ యూ సార్, నేను మీతో ఇదే చెప్పాలి అనుకుంటున్నాను, ఎవరితో చెప్పొద్దు సార్ అని ఇంకా కన్విన్సింగ్గా మాట్లాడుతుంది వసుధార. ధరణి కూడా నేను చెప్పను అన్నట్లు సైగ చేస్తుంది. హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధార. సరేమ్మా, మేము వెళ్ళొస్తాం అని ఫణీంద్ర అండ్ ధరణి ఇద్దరు ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా శైలేంద్ర అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. వీళ్ళు వెళ్ళారు, కనీసం కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఆ ధరణి. ఇప్పుడు ఏంటి, వసుధార మాత్రమే ఉందో, రిషి కూడా ఉన్నాడో, ఎవరిని అడిగి తెలుసుకోవాలి, ఒకవేళ వీళ్ళు అబద్ధం చెప్తే అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర.
ఇది ఇలా ఉండగా భద్ర అదంతా సీక్రెట్గా గమనిస్తాడనమాట. గమనించి మరి అంటే రిషి ఇక్కడే ఉన్నాడనమాట. రిషి ఇక్కడే ఉంటే వసుధార అందుకే అంత కంగారు పడింది అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడనమాట. భద్ర ఫోన్ చేసి శైలేంద్రతో చెప్తారు, సార్ ఇక్కడే ఉన్నాడు రిషి అని అంటాడు. ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు. రేయ్, నువ్వు చెప్తుంది నిజమేనా అని అంటాడు. అవును సార్, నా కళ్ళతో చూశాను, రిషి ఇక్కడే ఉన్నాడు. మీ నాన్నగారు మీ భార్య ఇద్దరు ఇక్కడికి వచ్చారు, వచ్చి వాళ్ళని కలిసి మరీ వెళ్ళారు అని చెప్తాడు భద్ర. సరే, నువ్వు వీలైతే వాళ్ళిద్దరిని వేసేయి, లేకపోతే నేనే రౌడీలను పంపిస్తాను అని అంటాడు శైలేంద్ర. కుదిరితే రౌడీలను కూడా పంపించండి సార్, అదే మంచిది అని అంటాడు భద్ర. సరే అని చెప్పి ఇంకక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట శైలేంద్ర. అండ్ భద్ర కూడా నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇది ఇలా ఉండగా ఫణీంద్ర ధరణి ఇద్దరు ఇంకా ఇంటికి రీచ్ అవుతారు. అప్పుడే దేవయాని చాలా ఎగ్జైటింగ్గా, ఎక్కడికి వెళ్ళారండి, వసుధార ఎలా ఉంది చెప్పండి అని అడుగుతుంది. వసుధార బాగానే ఉంది, వాళ్ళ నాన్నగారికే కొంచెం ఆరోగ్యం కుదిరిపడట్లేదు, ఇప్పుడు మందులు వాడుతున్నారంట అని అంటారు ఫణీంద్ర. డాడ్, వాళ్ళ ఇంట్లో కేవలం వసుధార వాళ్ళ నాన్నగారే ఉన్నారా అని అడుగుతాడు శైలేంద్ర. వాళ్ళ ఇంట్లో వాళ్ళిద్దరు కాకపోతే ఇంకెంతమంది ఉంటారు శైలేంద్ర అని అంటారు ఫణీంద్ర. అది కాదు డాడ్, అంటే రిషి కూడా అక్కడ ఉన్నాడేమోనని అని అంటాడు శైలేంద్ర. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రిషి ఎక్కడున్నాడో నీకే కాదు ఎవ్వరికీ అర్థం కావటం లేదు. రిషి అక్కడ ఉండడం ఏంటి? రిషి అక్కడ లేడు అని పాపం అబద్ధం చెప్తారు ఫణీంద్ర. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అప్పుడే ఇంక రిషి తన పక్కన ఉన్న లెటర్స్ అయితే చూస్తాడు. చూసి ఒక్కొక్కటి చదవడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. అలా లాస్ట్ లెటర్ జగతి మేడం లెటర్ అవ్వడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి. వసుధారా అని గట్టిగా అరుస్తాడు. వసుధార పరిగెత్తుకుంటూ రిషి దగ్గరికి వస్తుంది. సార్ ఏమైంది సార్ అని అడుగుతుంది. వసుధారా, ఒకసారి లెటర్ చూడు, అమ్మ రాసిన లెటర్ అని అంటాడు. ఒక్కసారిగా వసుధార కూడా షాక్ అయిపోతుంది. సార్ త్వరగా చదవండి సార్ అని అంటుంది. ఇంకా రిషి లెటర్ ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేస్తాడు. అందులో శైలేంద్రకి జరిగిన కుట్రలు, శైలేంద్ర ఎలా అయితే రిషిని ఎండీ సీట్ నుండి దిగిపోమని ఇంకా జగతి మేడంని వసుధారాన్ని బెదిరించాడో, ఎలా అభియోగం మోపాడు, ఈ కుట్రలన్నిటికీ కారణం శైలేంద్రే అని చెప్పి అన్ని నిజాలు ఉంటాయి కదా, అవన్నీ చూసిన రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వసుధార అంటే ఇన్నాళ్ళు అని రిషి ఒక్కొక్క సిచ్యువేషన్ని ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇంకా శైలేంద్ర వచ్చినప్పటి నుండి ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవ్వడం, చెక్ విషయంలో సారథి, ఈ వీళ్ళందరినీ ఇంకా ఒక్కటి తర్వాత ఒకటి గుర్తు చేసుకుంటూ ఉంటాడు రిషి. అప్పుడే వసుధారా, సార్ మీకు ఇంకొక నిజం కూడా చెప్పాలి, ఇది మాత్రమే కాదు, మీ అమ్మగారు అత్తయ్య గారి జగతి మేడంని కూడా చంపింది ఆ శైలేంద్రే అని అంటుంది వసుధారా. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి. వసుధారా, నేను నమ్మలేకపోతున్నాను, అంటే అని చెప్పి ఇంకా ఖచ్చితంగా చంపేయాలని పైకి లేస్తాడనమాట రిషి. సార్ ప్లీజ్ సార్, మీరు కంగారు పడద్దు, స్ట్రెస్గా ఫీల్ అవ్వద్దు, మీ ఆరోగ్యం ఇప్పుడు బాగాలేదు, మీ ఆరోగ్యం కుదిరిపడ్డాక మనం వెళ్ళి ఆ శైలేంద్రకి తగిన శిక్ష వేద్దాం సార్ అని చెప్పి వసుధార అంటుంది. అప్పుడే ఇంకా రిషి, లేదు వసుధార, నేను వెళ్ళాలి అని చెప్పి ఇంకా పాపం కుంటుతూనే రిషి అయితే ఇంకా డోర్ వరకు వచ్చేస్తాడు. సార్ చెప్తున్నాను కదా సార్ అని చెప్పి వసుధార ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా కొంతమంది రౌడీలు చక్రపాణి ఇంటిపై దాడి చేస్తారు. సార్ ప్లీజ్ సార్ అని చెప్పి ఇంకా వసుధార రిషిని ఆపుతూ ఉంటుంది. ఇంకా పాపం మా చక్రపాణినైతే ఇంకా రిషిని కరెక్ట్గా రౌడీలు వచ్చి అటాక్ చేసేలోపు చక్రపాణి గారు అడ్డుపడతారు. ఆ రౌడీలు చక్రపాణిపై కూడా అటాక్ చేస్తారు. చక్రపాణికి కూడా చాలా దెబ్బలు తగులుతాయి. ఇంకా వసుధారాన్ని కూడా పక్కకి తోసేస్తారు. అలా కరెక్ట్గా రిషిని కరెక్ట్గా ఇంకా టైంకి వచ్చి పొడవాలి అని చూసేలోపు ఒక చెయ్యి అడ్డుపడుతుంది. ఎవరా అని చూసేసరికి అక్కడ భద్ర ఉంటాడు. భద్ర ఇంకా రౌడీలందరినీ బాగా కొడుతూ ఉంటాడు. మేడం, మీరు త్వరగా సార్ లోపలికి తీసుకెళ్ళండి మేడం అని చెప్పి లోపలికి తీసుకెళ్ళమని చెప్తాడు. భద్ర ఇంకా బాగా వాళ్ళందరినీ కొట్టి ముకుల్కి ఫోన్ చేస్తాడనమాట. సార్, మిషన్ శైలేంద్ర కంప్లీటెడ్ అని చెప్తాడు. ఇంకా ముకుల్ చాలా హ్యాపీగా వసుధార వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. ఆ రౌడీలందరినీ పట్టుకుంటాడు ముకుల్. భద్ర, థ్యాంక్ యూ, నువ్వు ఇప్పటి నుండి అపాయింట్ అవుతున్నావు. ఖచ్చితంగా నేను అండర్ కవర్ కాప్ నుంచి నిన్ను ప్రమోట్ చేస్తాను. యు ఆర్ ఎస్ఐ నౌ అని చెప్తాడు. ఇంకా భద్ర థ్యాంక్ యూ సార్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే వసుధార ఇంకా రిషి ఇద్దరు ఇంకా మామూలుగా పాపం వచ్చి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. చక్రపాణికి కూడా చాలా దెబ్బలు తగులుతాయి. మేడం, మీరు ఏమీ కంగారు పడద్దు, ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్, ఇదంతా మా ప్లానే అని అంటాడు ముకుల్. భద్ర అప్పుడే, అవును మేడం,
మీరు నేను అనుకుంటున్నట్టు శైలేంద్ర మనిషిని కాదు, ముకుల్ సార్ మనిషిని. ఎందుకో తెలుసా అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు. అప్పుడే ఇంకా భద్ర కూర్చుని ఉంటే తన అసిస్టెంట్ వచ్చి చెప్తాడు కదా, అన్న బంపర్ ఆఫర్, ఇది గనక మనం సెటిల్ అయితే లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు అని చెప్తాడు కదా. ఇంకా అది ఎవరో కాదు, ముకుల్ అన్నమాట. ముకుల్ కలుస్తాడు భద్రని వచ్చి. ఏంటి సార్ మీరు క్రిమినల్స్ దగ్గరికి రావడం ఏంటి అని అంటాడు. భద్ర, నాతో ఒక పని చేసి పెట్టాలి, డీల్ కుదుర్చుకుందాం. ఒకవేళ నేను చెప్పిన పని నువ్వు పర్ఫెక్ట్గా చేస్తే నేను నీకు పోలీస్ ఉద్యోగం ఇస్తాను, ఎలాంటి రికమెండేషన్స్ లేకుండా డైరెక్ట్గా. సో నువ్వు అందరికీ సేవ చేయొచ్చు అని అంటాడు ముకుల్. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట భద్ర. ఇన్నాళ్ళు అనాథగా పెరిగాను, అనాథగా బ్రతికాను, మీరు ఇప్పుడు నాకు వచ్చి మంచి ఉద్యోగాన్ని ఇస్తానంటున్నారు, అంతకు మించి ఏం కావాలి సార్, ఖచ్చితంగా మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇంకా ముకుల్ ప్లాన్ వల్లే అలా ఇంకా భద్ర ఎంటర్ అవ్వడం, శైలేంద్రకి ఇంకా చేస్తున్న పనులన్నిటినీ ముకుల్కి చెప్పడం, ఇంకా కావాలనే ఆ రోజు రౌడీల నుంచి తప్పించాడు. ఎందుకంటే రౌడీలు శైలేంద్ర పేరు చెప్పేటట్లు లేరని అర్థం చేసుకోవడం, ఇవన్నీ ఇంకా ఒకటి తర్వాత ఒకటి రివీల్ చేస్తారు భద్ర. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధార. రిషి కూడా సార్ శైలేంద్రని అని అంటాడు. రిషి సార్ మీరేమీ కంగారు పడద్దు, వాడిని మేము అరెస్ట్ చేస్తాం, అరెస్ట్ చేసి వాడికి తగిన శిక్షని వేస్తామని చెప్పి ఇంకా శైలేంద్రని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు ముకుల్. హ్యాపీగా ఫీల్ అవుతారు వసుధార అండ్ రిషి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.